హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. నెట్ఫ్లిక్స్లో మంచి మూవీసే కాదు సిరీస్లు కూడా చాలా వస్తుంటాయి. ఇక నెట్ఫ్లిక్స్ ఇండియన్ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. మన తెలుగు వ్యూవర్స్కి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తెలుగు మూవీస్, సిరీస్ల గురించి ఐడియా ఉంటుంది. కానీ అదర్ లాంగ్వేజ్ మూవీస్ అండ్ సిరీస్ తెలుగు ఆడియోలో ఉన్నాయా లేవా అనేది పెద్దగా ఐడియా ఉండదు. అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉన్న సిరీస్లు చాలానే ఉన్నాయి, కానీ మేము అందులో బెస్ట్ని లిస్ట్ అవుట్ చేసాం. సో ఇంకా లేట్ చేయకుండా ఈ 2022, 23 అండ్ 24లో వచ్చిన 8 బెస్ట్ వెబ్ సిరీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. నంబర్ 1, కిల్లర్ సూప్. స్టోరీ ఏంటంటే స్వాతికి ఓన్గా రెస్టారెంట్ పెట్టాలని ఆశ. తన హస్బెండ్ ప్రభాకర్ శెట్టికి బిజినెస్ చేయాలని ఉంటుంది. అయితే ప్రభాకర్ తన వైఫ్ స్వాతిని చంపాలని అనుకుంటాడు, కానీ స్వాతినే ప్రభాకర్ని చంపేస్తుంది. అసలు ప్రభాకర్ స్వాతిని ఎందుకు చంపాలనుకున్నాడు, స్వాతి ప్రభాకర్ని ఎందుకు చంపేసింది, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ చూస్తుంటే మన తెలంగాణలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. వెబ్ సిరీస్లు అంటేనే స్లో పేస్ నరేషన్ ఉంటుంది. ఈ సిరీస్ కూడా అలాగే ఉంటుంది, కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ అవ్వడంతో చూస్తున్నంతసేపు మూడ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించినా ఓవరాల్గా వర్త్ వాచింగ్ సిరీస్ అనిపిస్తుంది. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 2, కాలాపాని. రీసెంట్ టైమ్స్లో నెట్ఫ్లిక్స్లో వచ్చిన బెస్ట్ సిరీస్ ఈ కాలాపాని. స్టోరీ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఒక వైరస్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు. అయితే కాసేపటికి అక్కడ వాటర్ తాగడం వల్ల చనిపోతున్నారని తెలుస్తుంది. ఈ వైరస్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఎలా కంట్రోల్ చేశారు అనేది మిగతా కథ. సర్వైవల్ మూవీస్ చాలానే వచ్చాయి, కానీ ఈ సిరీస్ బ్యాక్డ్రాప్ అండమాన్ అవ్వడం, వాటర్ తాగితే చనిపోవడం వల్ల ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మామూలుగా చాలా వెబ్ సిరీస్లు మధ్యలో బోర్ కట్టేస్తూ ఉంటాయి, కానీ ఈ కాలాపాని సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తుంది. 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ థ్రిల్ చేయడమే కాకుండా చాలా చోట్ల ఎమోషనల్ కూడా చేస్తుంది. అలాగే టెక్నికల్గా కూడా సిరీస్ చాలా రిచ్గా అనిపిస్తుంది. అండమాన్లో కొన్ని లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. ఇప్పటికీ ఈ సిరీస్ని మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. నంబర్ 3, ది రైల్వే మెన్. రియల్ ఇన్సిడెంట్స్తో హిందీలో రెగ్యులర్గా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య రియల్ ఇన్సిడెంట్స్తో సిరీస్లు కూడా వస్తున్నాయి. అలా వచ్చిందే ఈ రైల్వే మెన్ సిరీస్. భోపాల్ గ్యాస్ లీక్ ఇన్సిడెంట్పై తీసిన ఈ సిరీస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోరీ ఏంటంటే 1984లో భోపాల్లో ఇండియన్ గవర్నమెంట్తో కలిసి యుఎస్ గవర్నమెంట్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీని రన్ చేస్తుంది. అయితే ఆ ఫ్యాక్టరీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరైన సేఫ్టీ కూడా ఉండదు. ఒకరోజు ఆ ఫ్యాక్టరీలో నుంచి ఒక కెమికల్ గ్యాస్ లీక్ అవుతుంది. అది స్లోగా భోపాల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలామంది చనిపోతారు. భోపాల్ రైల్వే స్టేషన్లో చాలామంది ఉంటారు. ఇక అక్కడ స్టేషన్ మాస్టర్గా పనిచేసే ఇఫ్తికర్ సిద్దికి ప్రాణాలకి తెగించి అక్కడున్న చాలామందిని ఎలా కాపాడాడు అనేది మిగతా కథ. భోపాల్ గ్యాస్ లీక్ వల్ల దాదాపు 15,000 మంది చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 40 years అవుతుంది. అయినా కూడా ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు. ఈ సిరీస్లో ఫ్యాక్టరీ కానీ గ్యాస్ లీక్ వల్ల అందరూ చనిపోవడం కానీ చాలా రియలిస్టిక్గా చూపించారు. ఒక స్టేషన్ మాస్టర్ ఇఫ్తికర్ సిద్దికి లైఫే కాకుండా చాలామంది లైఫ్ని కూడా చాలా డీటెయిలింగ్గా చూపించారు. స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది, బట్ వన్స్ గ్యాస్ లీక్ అయ్యాక రేసీ నరేషన్తో లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. అండ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన కేకే మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ అండ్ మాధవన్ పర్ఫార్మెన్సెస్ కూడా సిరీస్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్న ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా డెఫినెట్గా వాచ్ చేసేయండి. నంబర్ 4, స్కూప్. గ్యాంగ్స్టర్ సినిమాలు, సిరీస్లు హిందీలో ఇప్పటికే చాలానే వచ్చాయి, కానీ ఈ స్కూప్ వాటన్నిటికంటే డిఫరెంట్. ఎందుకంటే ఈ సిరీస్ జర్నలిజం పర్స్పెక్టివ్లో తీసింది కాబట్టి. స్కామ్ 1992 సిరీస్ని తీసిన హన్సల్ మెహతా ఈ సిరీస్కి డైరెక్టర్. ఈ స్కూప్ కూడా రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన సిరీస్. స్టోరీ ఏంటంటే ఈస్టర్న్ ఏజ్ న్యూస్ పేపర్లో జాగృతి పాఠక్ సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ అండ్ డిప్యూటీ బ్యూరో చీఫ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎవరికీ తెలియని ఇన్ఫర్మేషన్ని పోలీసుల దగ్గర నుంచి, గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి తెలుసుకోవడంలో జాగృతి ఎక్స్పర్ట్. చాలా తక్కువ టైంలో కెరీర్లో చాలా ఎదగడంతో శత్రువులు కూడా చాలా మందే ఉంటారు. ఒకరోజు ఫేమస్ జర్నలిస్ట్ అయిన జయదీప్ సేన్ని గ్యాంగ్స్టర్స్ చంపేస్తారు. ఆ మర్డర్ చేసింది చోటా రాజన్ అని అండ్ దాన్ని చేసేలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది జాగృతి పాఠక్ అని పోలీసులు నమ్మడంతో జాగృతిని అరెస్ట్ చేస్తారు. నిజంగా జాగృతి పాఠక్ అలా చేసిందా లేక ఎవరైనా తనని ఈ కేసులో ఇరికించారా తెలియాలంటే సిరీస్ మొత్తం చూడాల్సిందే. అసలు మీడియా ఎలా పనిచేస్తుంది, జర్నలిస్టులు న్యూస్ హెడ్లైన్స్ కోసం ఎలాంటి పనులు చేస్తారు, అసలు పోలీసులే గ్యాంగ్స్టర్స్ని కలవలేరు, ఫోన్లో మాట్లాడలేరు, అలాంటిది జర్నలిస్ట్ ఫోన్స్లో మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటూ ఉంటారు, ఇలా ప్రతి ఎలిమెంట్ని చాలా రియలిస్టిక్గా చూపించారు డైరెక్టర్ హన్సల్ మెహతా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మన అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది ఈ స్కూప్ సిరీస్. అయితే మధ్యలో ఒక 2 ఎపిసోడ్స్ బోర్ కొడతాయి, బట్ ఓవరాల్ వర్త్ వాచింగ్ సిరీస్ అని చెప్పొచ్చు. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ని కొంచెం పేషెన్స్తో చూస్తే ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. సో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉన్న ఈ సిరీస్ని కూడా వెంటనే వాచ్ చేసేయండి. నంబర్ 5, గన్స్ అండ్ గులాబ్స్. ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫర్జీ సిరీస్లో డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకేనే గన్స్ అండ్ గులాబ్స్కి డైరెక్టర్స్. ఈ 2 సిరీస్కి మంచి రెస్పాన్స్ రావడంతో గన్స్ అండ్ గులాబ్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అయితే రాజ్ అండ్ డీకే ప్రీవియస్ వర్క్స్తో కంపేర్ చేస్తే ఈ సిరీస్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది, బట్ 90s బ్యాక్డ్రాప్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడంతో డిఫరెంట్గా అనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే టిప్పు ఒక మెకానిక్, స్మగ్లర్ అయిన ఫాదర్ అనుకోకుండా చనిపోతాడు. టిప్పు కూడా అనుకోకుండా 2 మర్డర్స్ చేస్తాడు. తను కూడా తన ఫాదర్ లాగా అవ్వకూడదని టిప్పు ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ అదే టైంలో పోలీస్ అర్జున్ వర్మ ట్రాన్స్ఫర్ అయ్యి గులాబ్గంజ్కి వస్తాడు.
అయితే టిప్పుతో పాటు నల్లమందు స్మగ్లింగ్ చేసే గాంచి అండ్ తన కొడుకు జుగ్ను అర్జున్ వర్మ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు అనేది మిగతా కథ. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో వచ్చే మూవీస్లో కానీ సిరీస్లో కానీ స్టోరీ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఈ గన్స్ అండ్ గులాబ్స్లో కూడా స్టోరీ కొత్తదేం కాదు, కానీ రాజ్ ఎన్టీకే నెరేట్ చేసిన విధానం వల్ల కొత్తగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో స్టోరీ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది, కానీ ఒక 2 ఎపిసోడ్స్ అయ్యాక స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది క్యూరియాసిటీని పెంచుతూనే ఉంటుంది. రాజ్ అండ్ డీకేలో సీరియస్ సబ్జెక్ట్లో కామెడీని బ్లెండ్ చేయడంలో ఎక్స్పర్ట్స్, అండ్ ఈ సిరీస్లో కూడా మంచి డార్క్ కామెడీ ఉంటుంది. ఒక కొత్త రకమైన గ్యాంగ్స్టర్ సిరీస్ చూడాలి అనుకుంటే ఈ గన్స్ అండ్ గులాబ్స్ని చూసేయండి. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. నంబర్ 6 లూపిన్. లూపిన్ అనే ఒక సిరీస్ వస్తుందని, అది అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని రిలీజ్ అయ్యేదాకా ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికే 3 సీజన్స్ కంప్లీట్ అయిన ఈ లూపిన్ సిరీస్కి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ సిరీస్ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్లు మాత్రం మైండ్ పోయేలా ఉంటాయి. కథగా చెప్పుకుంటే అసానే డియోప్ ఒక ప్రొఫెషనల్ అండ్ మోస్ట్ వాంటెడ్ థీఫ్. తన చిన్నప్పుడు ఒక మంచి లైఫ్ని ఎక్స్పెక్ట్ చేసి ఫ్రాన్స్కి వచ్చిన వాళ్ళ నాన్నని ఒక డైమండ్ నెక్లెస్ దొంగతనంలో ఇరికిస్తారు. ఆ కేసులో జైలుకి వెళ్ళిన వాళ్ళ నాన్న అక్కడే చనిపోతాడు. దాంతో వాళ్ళ నాన్నని ఆ కేసులో ఫ్రేమ్ చేసిన వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు అసానే డియోప్. వాళ్ళ నాన్న చిన్నప్పుడే తనకి గిఫ్ట్ చేసిన ఒక బుక్ జెంటిల్మెన్ థీఫ్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ లూపిన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. మరి లూపిన్ తన పగ తీర్చుకున్నాడా లేదా, తన పర్సనల్ లైఫ్ ఏమైంది, దొంగతనాలు చేస్తున్న లూపిన్కి ఫ్యాన్స్ ఎందుకున్నారు అనేది మిగతా కథ. ముందుగా చెప్పినట్టుగానే ఇది చాలా సింపుల్ రివెంజ్ డ్రామాలో ఉంటుంది, బట్ మెయిన్ క్యారెక్టర్ చేసే ప్లానింగ్ అండ్ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అన్నీ కూడా మనల్ని చాలా ఎక్సైట్ చేస్తాయి. లాస్ట్లో ఏదో ట్విస్ట్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసినా ఆ ట్విస్ట్ ఏమై ఉంటుంది అనే ఎక్సైట్మెంట్ మాత్రం డెఫినెట్గా క్రియేట్ చేస్తుంది ఈ సిరీస్. సో ఈ సిరీస్ ఇంకా చూడకపోతే వెంటనే తెలుగులో చూసేయండి. నంబర్ 7 వన్ పీస్. ఒక సిరీస్లో మంచి అడ్వెంచరస్ ఎలిమెంట్స్తో పాటు కొంచెం ఫ్యాంటసీ, కొంచెం కామెడీ, కొంచెం డ్రామా ఇలా అన్నీ మిక్స్ అయి ఉంటే ఆ సిరీస్ డెఫినెట్గా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. అలాంటి ఒక సిరీసే ఈ వన్ పీస్. యానిమేలో ఫేమస్ అయిన మంగా సిరీస్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ లైవ్ యాక్షన్ సిరీస్ని తీశారు. ఇందులో కథగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. జస్ట్ ఒక సముద్రపు దొంగల గ్యాంగ్ ఒక నిధి కోసం వెతుకుతూ ఉంటారు. దాని పేరే వన్ పీస్. ఈ నిధి వాళ్ళకి దొరికితే వాళ్ళ కెప్టెన్ అయిన మంకీ లఫీ సముద్రపు దొంగలందరికీ రాజు అయిపోవచ్చు అనే ఆలోచనలో ఉంటారు. మరి ఈ నిధి వేటలో నమి అనే క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు, వాళ్ళు వెతుకుతున్న నిధి వాళ్ళకి దొరికిందా లేదా, ఈ అడ్వెంచరస్ జర్నీలో వాళ్ళు ఫేస్ చేసిన ఆబ్స్టాకిల్స్ ఏంటి అనేది మిగతా కథ. ఇదే నేమ్తో ఉన్న యానిమే సిరీస్ చూసిన వాళ్ళకి ఈ సిరీస్ అంతగా నచ్చకపోవచ్చు, కానీ దీని గురించి ఇంతకుముందు అసలు ఐడియా లేకుండా ఫస్ట్ టైం వాచ్ చేస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సిరీస్. సో ఇన్ కేస్ ఏదైనా అడ్వెంచరస్ ఫ్యాంటసీ సిరీస్ చూడాలి అనుకుంటే ఈ వన్ పీస్ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో తెలుగులో చూసేయండి. నంబర్ 8 వెనస్డే. రిలీజ్ అయినప్పుడు టాప్ 10 ట్రెండింగ్ సిరీస్లో ఈ వెనస్డే ఒకటి. స్టోరీ ఏంటంటే వెనస్డే టీనేజ్ అమ్మాయి తన బ్రదర్ చదువుకునే స్కూల్లో తన బ్రదర్ని ఏడ్పించిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడంతో వెనస్డేని సస్పెండ్ చేస్తారు. దీంతో వెనస్డేని తన పేరెంట్స్ నెవర్మోర్ అకాడమీలో జాయిన్ చేస్తారు. వెనస్డే అక్కడికి వెళ్ళాక బ్యాక్ టు బ్యాక్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు మర్డర్స్ చేస్తుంది ఎవరు, వెనస్డేకి వీటికి ఏంటి సంబంధం, అసలు వెనస్డే ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. డార్క్ కామెడీలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ని బ్లెండ్ చేయడం, మూడీ విజువల్స్, క్రీపీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కలిసి చూసే వ్యూవర్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఈ వెనస్డే సిరీస్. స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపించినా వన్స్ వెనస్డే నెవర్మోర్ అకాడమీకి వెళ్ళాక అక్కడ తను ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. అండ్ ఈ వెనస్డే సిరీస్కి సీజన్ 2 కూడా తొందరలోనే రాబోతుంది. సో వెంటనే ఈ ఫస్ట్ సీజన్ కంప్లీట్ చేసేసేయండి. దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో నెట్ఫ్లిక్స్లో ఉన్న సిరీస్లో ఈ 8 వెబ్ సిరీస్ చాలా బెస్ట్ అనిపించాయి. మరి మీ ఒపీనియన్లో బెస్ట్ తెలుగు డబ్ సిరీస్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.